హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15వ తారీఖు అండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మీ జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులు మీ భవిష్యత్తు పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాబోతున్న కొత్త వేతన నిబంధనల వల్ల మీ చేతికి వచ్చేటువంటి జీతం కొంచెం తగ్గి గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రం పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎంత మేర పెరగబోతున్నాయి ఏంటి, ఇందుకు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సాధారణంగా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంపెనీలు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి బేసిక్ జీతాన్ని తక్కువగా ఉంచి అలవెన్స్లు ఎక్కువగా ఇస్తుంటారు. కానీ కొత్త నిబంధన ప్రకారం మీ మొత్తం జీతంలో బేసిక్ పే కనీసం 50% ఉండాలి. గ్రాట్యుటీ అనేది బేసిక్ జీతంపై ఆధారపడి లెక్కించబడుతుంది. కాబట్టి ఇక బేసిక్ పెరిగితే మీ గ్రాట్యుటీ కూడా మొత్తం పెరుగుతుంది అన్నమాట. ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. గత పద్ధతి బేసిక్ 40%గా ఉంటే నెలకు 40,000 రూపాయలు బేసిక్ అవుతుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 23,000 రూపాయల గ్రాట్యుటీ వస్తుంది. అదే కొత్త నిబంధన బేసిక్ 50% పెరిగితే 50,000 రూపాయలు అనేది అవుతుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే గ్రాట్యుటీ సుమారుగా 28,000 రూపాయలకు పెరుగుతుంది. అంటే ఇక్కడ తేడా తక్కువగా ఉంటుంది. కానీ జీతం అనేది తీసుకున్నటువంటి వారిపైన దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికి 30 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి బేసిక్ జీతం 30% ఉంటే నెలకు 75,000 రూపాయలు ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం 1.25 లక్షలు అయితే పెరుగుతుంది అన్నమాట. దీనివల్ల వచ్చే ఏడాది 43,000 మందికి ఏకంగా 72,000 రూపాయలు అనేది పెరుగుతుందంటూ ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి 3 పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో మార్గదర్శకాలు పాటించకుండా నిధుల దుర్వినియోగం పాల్పడుతూ విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించి బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి వంగూరు మండల పరిధిలో ఇక దామోదర్ రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చెందిన గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి పి కిషన్, కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోట గ్రామ పంచాయతీ చెందినటువంటి గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శి పి అర్జున్ అయ్య, అదేవిధంగా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామానికి చెందినటువంటి గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శి ఆర్ ప్రేమచందర్ను సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ అయితే తెలియడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి. ఇక మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కొత్తగా 9 లేదా 10 లోక్సభ స్థానాలు, ఇందులో వచ్చేసి గ్రేటర్ చుట్టుపక్కల 3 నుంచి 4, ఇక తెలంగాణలో నుంచి 9 మంది మహిళా ఎంపీలు అయితే ఉండబోతున్నారంటూ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన స్పెషల్ అసిస్టెంట్ నియమించాలని చెప్పేసి ఎస్జిటల్లో పీడీలపై గతంలో కంటే రెట్టింపు పని భారం మోపారని, వేతనం మాత్రం నామమాత్రంగా ఉందని ఇక ప్రైమరీ టీచర్ల అసోసియేషన్ ప్రకటన అయితే ఇక ఆజ్ఞాపించింది. ప్రశ్నల వారీగా మార్కులను ట్యాబ్స్లో ఆన్లైన్లో చేస్తున్న అర్ధరాత్రి వరకు కూడా జరిగే ప్రక్రియ కేవలం 300 రూపాయలు ఇవ్వడం సరికాదని చెప్పేసి అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. సో మొత్తం మీద అయితే డిగ్రీకి పోకుండా మేనేజ్ చేద్దాం. డిగ్రీలో కొత్త కోర్సులపైన విద్యార్థులకు ఆసక్తి, తక్కువ వయసులో ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులో పూర్తిగా ఛాన్స్ అన్నమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 22 నుంచి తలపెట్టిన సమ్మె నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికులు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు భారీ గుడ్ న్యూస్ అనమాట. ఇక డిఏ పెంపు అనేది 2026పై కీలక ప్రకటన వచ్చేసింది. అతి త్వరలో నిరీక్షణ అయితే ముగిరింది. ఈసారి ప్రకటన ఆలస్యమైనప్పటికీ డిఏ పెంపు ఖాయంగా కనిపిస్తుంది అనమాట. సో ఆర్థిక నిపుణుల ప్రకారం ఈసారి డిఏ అనేది 2% నుంచి 3% వరకు పెరిగే అవకాశం ఉందని, మొత్తానికి డిఏ సుమారు 60% పెంపు అనేది లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పేసి పూర్తి స్థాయి అనేది ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.